హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో సాంబార్ అనేది ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నానండి. ఈ పర్ఫెక్ట్ సాంబార్ని ఖచ్చితంగా రైస్లోకి కానీ, మనకి ఇడ్లీలోకి కానీ, జొన్న ఇడ్లీలోకి కానీ, జొన్న అన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇదైతే మా అమ్మ స్టైల్లో చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది అనమాట. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అండ్ ఒక సొరకాయ ముక్క, 4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, మీకు ఇంకేమన్నా కావాలంటే వేసుకోవచ్చండి. ములక్కాయలు, ముల్లంగి హార్ట్కి చాలా మంచిది. నా దగ్గర ఉన్న అవైలబిలిటీ ఇంగ్రీడియంట్స్ తోటి నేను చేస్తాను అనమాట. ఒక బిగ్ ఆనియన్ అనమాట. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి కల్లుప్పు అండ్ కొంచెం కారము, కొంచెం పసుపు. ఇక్కడ వచ్చేసి నేను కారము, ఉప్పు మనకి సాంబార్కి ఎంత పడుతుందో అంత వేసేసేయట్లేదండి. నేను కొంచెంగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ మనకి ముక్కలకి పట్టడానికి కారం, ఉప్పు వేసుకుంటున్నాం అనమాట. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి స్టెప్ వైజ్గా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఈ సాంబార్ని నేను చేయడానికి ఎన్నిసార్లు ట్రై చేసి ఇంతవరకు వచ్చానండి. మా అమ్మ స్టైల్ ఇప్పుడు కూడా పూర్తిగా రాలేదన్నమాట నాకు. అమ్మ చేసిన సాంబార్ అయితే అసలు అల్టిమేట్ అనమాట. సూపర్ ఉంటుంది. నేనైతే ఇది నానమ్మ వాళ్ళ ఇంట్లో షూట్ చేశాను అనమాట, హాలిడేస్లో వెళ్ళినప్పుడు. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట, మా అత్తగారు వాళ్ళ అమ్మ. అక్కడ షూట్ చేశాను అనమాట. నాకైతే వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. చాలా అంటే చాలా కష్టపడ్డాను. బట్ ఫైనల్గా అయితే నేనైతే రెసిపీ అనేది తీసేసానులేండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా వాటర్ పోసుకొని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మగ్గించుకోండి. అండ్ మీకు ముక్కలు ఉడకలేదు అనిపిస్తే ఇంకా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ పోసుకొని, ఒక గ్లాస్ అయినా 2 గ్లాసులు పోసేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం రాదు. మీరు కావాలి అంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ అనేది ఇన్నే పోయాలనేది రూల్ అయితే ఏం లేదనమాట. మనకి ఎన్ని కావాలంటే దాన్ని వాటర్ పోసేసుకొని చక్కగా మగ్గించేసుకొని, చక్కగా పొంగు వస్తుందండి. మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకి పొంగు వస్తుంది అనమాట, పైకి తేటలాగా వస్తుంది. అలా వస్తే చాలా బాగా వస్తుంది అనమాట సాంబారు. ఇక్కడ వచ్చేసి నేను ఈ గిన్నెలు వాడుతున్నాను ఏమనుకోవద్దు, ఎందుకంటే నానమ్మ దగ్గర ఇలాంటివే ఉంటాయండి. ఆల్రెడీ నేను ముద్దపప్పు అనేది మేక్ చేసుకొని పెట్టేసుకున్నాను. మీరు ముద్దపప్పు అంటారో, సప్పిడిపప్పు అంటారో నాకైతే తెలీదు. నేనైతే అమ్మ వాళ్ళు అయితే ముద్దపప్పు అంటారు, అత్తమ్మ వాళ్ళు అయితే సప్పిడిపప్పు అంటారు అనమాట. ఇలా ఆల్రెడీ కుక్కర్లో చేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ కల్లుప్పు ఉంటుంది కదండి, ఈ కల్లుప్పుని దాంట్లో వేసేసుకొని నేను చక్కగా మెదిపేసుకుంటాను అనమాట పప్పు గుత్తితోటి. ఆ తర్వాత మనకి ఆల్రెడీ చింతపండు నానేసుకొని పెట్టేసుకున్నాను. మీకు టైం అనేది లేకపోతే చింతపండు అనేది కొంచెం హాట్ వాటర్లో వేసి పెట్టేసేయండి, త్వరగా మనకి సాఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. బేసికల్గా నేను చింతపండు తక్కువ యూజ్ చేస్తాను అనమాట, అందుకే నేను తక్కువ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. చింతపండు అనేది కొన్ని వాటికి ఎక్కువ పులుపు ఉంటుంది, కొన్ని వాటికి తక్కువ పులుపు ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత అనేది రూల్ అయితే ఏం లేదనమాట. చెప్పలేమండి చింతపండు ఎంత తీసుకోవాలి అనేది. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను. అండ్ ఈ మెదుపుకున్న పప్పును మొత్తాన్ని కూడా తీసుకెళ్ళి, మనకు ఆల్రెడీ ఆనియన్, టమాటా అవన్నీ కూడా మగ్గిపోయినాయి కదా, దాంట్లో వేసేసాను అనమాట. ఇప్పుడు మీకు ఎంతవరకు సాంబార్ కావాలో అంతవరకు వాటర్ పోసేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది కూడా చెక్ చేసుకోండి. మనకేంటంటే మనం ఫస్ట్ కొంచెం పలచగా చేసుకుంటే కొంచెం అవి బాయిల్ అయిన తర్వాత మనకి కొంచెం లెవెల్ అనేది తగ్గుతుంది అనమాట. నేను మనకి మొత్తం వాటర్ పోసేసుకున్నాను, గిన్నె లెవెల్కి వాటర్ పోసేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఏ గిన్నె అయితే తీసుకుంటాను దానికి ఫుల్గా పెట్టేసుకుంటాను. ఇట్లా మంచిగా నేను పైదాకా వాటర్ పోసేసుకొని, ఇప్పుడైతే కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉందన్నమాట, పలచగా ఉంది. అండ్ ఈ కన్సిస్టెన్సీ మీరు మగ్గేటప్పటికి కొంచెం తగ్గుతుంది అనమాట, అంతే. ఇట్లా మొత్తం కూడా మనకి పొంగు వచ్చేదాకా కూడా మీరు కొంచెం సైడ్కి మూత పెట్టేసుకోండి. ఫుల్ కవర్ చేయొద్దు, ఎందుకంటే నిండుగా ఉంది కాబట్టి. కొంచెం సైడ్కి మూత పెట్టేసుకుంటే మనకి ఇట్లా పొంగులాగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు లో ఫ్లేమ్, మనకి ఈ పొంగు దాకా వచ్చేదాకా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిలింగ్ చేసుకోండి. మనకి పొంగు వస్తుంది అనేటప్పటికి లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఉప్పును కారం అడ్జస్ట్ చేసుకోండి. ఏమన్నా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని
ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వేసాం కదా, ఖచ్చితంగా మనం వేసుకోవాల్సి వస్తుంది అనమాట. కారం ఉప్పు మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇంత అనేది కాకుండా మీరు ఎంత కారం తింటారో ఎంత ఉప్పు తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడైతే నేను తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వేరుశెనగ నూనె తీసుకున్నాను. అండ్ వేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ క్రష్ చేసుకున్న వెల్లుల్లి ఒక 4 or 5 అనమాట. ఇలా క్రష్ చేసుకున్న వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేకపోతే క్రష్ చేసుకొని వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఇట్లా వేసేసుకున్న తర్వాత మనకి పోపు దినుసులు మీకు ఏం కావాలంటే అవి వేసుకోండి. నా దగ్గర ఉన్నవి నేను వేసేసాను అనమాట. సాయిపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర. తర్వాత మనకి ఇంగువ అనేది కన్ఫామ్గా వేయాలన్నమాట. మనకి దాల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా ఇంగువ వేసుకోండి. అండ్ ఎండుమిర్చి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఈవెన్ ఆల్రెడీ వేసుకున్న తాలింపుని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ సాంబార్ ఉంటుంది కదండి, సాంబార్లో వేసేసుకోవాలి. మా పాప వాటర్ అడిగిందని చెప్పి నేను వాటర్ ఇస్తానంటే నాకు తాలింపు అనేది మాడిపోయిందనమాట. ఇక్కడ సాంబార్లోకి మనం వేసుకున్న తాలింపుని కలిపేసేసానండి. కలిపేసేసిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది సాంబార్ పొడి అండి. ఈ సాంబార్ పొడి అనేది నేను అక్కడ చేశానమాట. ఎందుకంటే ధనియాల పొడి లేదన్నారు, మళ్ళీ కొత్తిమీర కూడా లేదనమాట. కొత్తిమీర కూడా లేకపోతే కొత్తిమీర అనేది కన్ఫామ్గా సాంబార్లోకి వేస్తాను నేను. పప్పుచారు అంటారు, సాంబార్ అంటారు, మీ ఇష్టం. ఖచ్చితంగా వేస్తారు మా మమ్మీ. అసలు సాంబార్ కానీ పప్పుచారు కానీ అసలు కొత్తిమీర లేకుండా అసలు పెట్టదు. టమాటా చారు కూడా అసలు పెట్టరు అనమాట. అంత ఖచ్చితంగా వేస్తారు. అయితే అది బాగా పల్లెటూరు అండి. అప్పటికప్పుడు కావాలంటే మనకేం దొరకవు అనమాట. అందుకే ధనియాల పొడి కూడా చేసలేదు. అంటే నేను ఇవన్నీ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా సాంబార్ పొడి వేసేసాను అనమాట. సాంబార్ పొడులు ధనియాలు వేస్తాం కదండి, అది సరిపోతాయని చెప్పి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకొని చేసుకున్నాను అనమాట. ఇంకా ధనియాల పొడి లేకుండా. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే ధనియాల పొడి వేస్తారు, కొంతమంది సాంబార్ పొడిలోనే ధనియాలు కొంచెం ఎక్కువ వేసేసుకొని చేసుకుంటారనమాట. నేను ఇక్కడ చేసిందనమాట, మిక్సీ జార్ చూపించాను కదా, అది నేను చేసింది. ఇంకా స్టోర్ చేసేసి నానమ్మకి ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటుందని. నానమ్మ గారు చాలా ఓల్డ్ కాబట్టి చేసుకోలేరనమాట ఇవన్నీ కూడా. ఎప్పుడు కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనే చేసుకుంటాను ఏమైనా కావాలి అంటే. అండ్ అక్కడ మనకి ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అసలు నెట్ అయితే అస్సలు రాదనమాట. అందుకే వీడియోస్ అనేవి అక్కడ చాలా తక్కువ అప్లోడ్ చేశాను. కనీసం ఒక్క హాఫ్ డే అయినా సరే అక్కడ రమ్మని చెప్పి అడుగుతారనమాట. అక్కడ ఖచ్చితంగా ఉండే వస్తాము మేము ఏపీకి వెళ్తే. ఎందుకంటే ఆమె చాలా ఓల్డ్ కదండి, ఎక్కడికి రాలేరు. సాంబార్ పొడి వేసేసిన తర్వాత ఒక 10 minutes మనకి బాయిలింగ్ చేసుకోవాలండి ఖచ్చితంగా. దాంతోపాటు మనకి కొంచెం బెల్లం, ఒక చిన్న ముక్క బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పులుపు అండ్ తీపి, అంటే బాగా తీపిగా ఉండేటట్టు అక్కర్లేదు, కారము ఉప్పు అన్నీ కూడా మొత్తం అన్నీ సరిపోయి చాలా బాగుంటుంది అనమాట కొంచెం బెల్లం వేసుకుంటే. అండ్ నేనైతే జొన్న బువ్వ, అంటే జొన్న అన్నం అంటారు కదండి, రవ్వతో చేసుకున్నాను దీన్ని. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. జొన్న బువ్వ విత్ సాంబారు, ఉప్పు చేప జస్ట్ క్లీన్ చేసుకొని నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. పాన్లో వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కారం వేసుకున్నాను. మా హస్బెండ్కి కారం వేస్తే చాలా నచ్చుతుంది అనమాట, అందుకే కొంచెం కారం వేసుకుంటాను, అంతే అండి. ఈ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఈ 3 కాంబినేషను ఒకసారి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.